ఈరోజు మనం వచ్చిన క్షేత్రం నెమలిగొండ్లలోని శ్రీ రంగనాయక స్వామి వారి క్షేత్రము. నల్లమల్ల అడవుల మధ్యలో ప్రకాశం జిల్లాలోని రాచర్ల ప్రాంతంలో జల్లివాని పుల్లల చెరువుకు పడమరగా సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ మనం గిద్దలూరు నుంచి కూడా 22 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీశైలం నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. కథలోకి వెళ్దాము. ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఈ లోపల సీనరీ ఎంజాయ్ చేద్దాం, నేచర్ని ఎంజాయ్ చేద్దాము. ఒక్క 2 నిమిషాలు, ఓకేనా? ఇక మనం కథలోకి వెళ్దాం. ఈ కథ ఈ క్షేత్రానికి మనం వచ్చాం కాబట్టి ఈ కథ గురించి చెప్తాను. నెమలిగొండ్లలో జలపాతాలకు ప్రత్యేకమైన ప్రస్తావన ఉందండి. ఈ ఆలయంలో కొండలు, అడవి, గుండం, జలపాతం, నీటి ప్రవాహాలు ఇలా అన్నీ ఒకే ప్రకృతిలో కనిపిస్తాయి మనకు. ఇప్పుడు మనకు నెమలిగొండ్ల అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాము. పూర్వం ఇక్కడ మయూర మహర్షి అనే మహర్షి ఈ యొక్క నల్లమల ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి తను ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో భాగంగా తన ముక్కుతో ఈ యొక్క గుండాన్ని, ఈ గుండం ఉంది కండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుండం, ఈ గుండాన్ని మొత్తం తన ముక్కుతో దీన్ని ఆవిష్కృతం చేస్తాడు. అంటే ఒక గుండాన్ని తవ్వాడని, అక్కడ మట్టి తొలగించిన తరువాత మరుసటి రోజు నీటితో అది పూర్తిగా నిండిపోయిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ మయూర అంటే నెమలి, అందుకనే ఇక్కడ ఆ గుండం కూడా చూడండి ముక్కులాగా, నెమలి ముక్కులాగా ఉంటుందని ప్రతీక. ఇంకా అలాగే ఇక్కడ చాలా విశిష్టమైన చాలా కథలు ఉన్నాయి. అందులో ఒక కథ గురించి చెప్తాను. ఇక్కడ బయ్యన్న బయ్యక్క అనే 2 దంపతులు ఉంటారు. ఆ దంపతులకు రంగలక్ష్మి అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని తన మనసులో చాలా గట్టిగా అనుకుంటుంది. అప్పుడు తను తల్లిదండ్రులను వదిలేసి ఈ యొక్క నెమలిగొండ్ల క్షేత్రానికి వచ్చి ఆ యొక్క మహర్షిని, అంటే ఆ మయూర మహర్షిని కలుసుకొని తన మనోభీష్టాన్ని ఆ మహర్షికి చెప్పును. నాకు ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుని చేసుకోవాలని ఉందని చెప్పేసరికి అప్పుడు ఆ మయూర మహర్షి ఆ రంగలక్ష్మికి, అమ్మా ఇక్కడ తపస్సు చేసుకోమ్మా, స్వామివారు నిన్ను తప్పకుండా కళ్యాణం చేసుకుంటారని చెప్పేసరికి అప్పుడు ఇక్కడే ఆ రంగలక్ష్మి అనే ఆవిడ తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చి ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలిసి ఆమెను వివాహం ఆడతారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ చాలా కథలు ఉన్నాయి. ఇక్కడ అంటారు కదా, ఇక్కడ తేనెటీగలు కొడతాయి మనం సరిగ్గా పవిత్రంగా రాకపోతే అంటారు. కాకపోతే మమ్మేం కొట్టలేదు, నాకు కూడా ఏమీ కనబడలేదు, వెతికాను, నాకు కూడా ఏం కనబడలేదు, తేనెటీగలు అంటూ ఏమీ కనబడలేదు. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ చేస్తారు కదండి, అన్నీ చాలా వైభవంగా చేస్తారు. మర్చిపోయా మీకు ఒకటి చెప్పడం. చాలామంది చెప్తున్నారు విష్ణుమూర్తిపై లక్ష్మీదేవి అలిగి కిందకు వచ్చారు కదా భూలోకానికి, ఆ భూలోకంలో వచ్చిన ప్రాంతం కూడా ఇదే అని అంటున్నారు చాలామంది. కాకపోతే పురాణాల్లో ఎక్కడ రాసిలేదు అదని. కాకపోతే ఇక్కడ కథ ఉంది, అమ్మవారి ఇక్కడికి వచ్చారంట, ఆ ఏడుస్తున్నారు కదా, ఆ ధార పడుతుంది కదా, ఆ ధార కూడా అదే అని అంటారంట అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఎటువంటి రుజువు ఉంటుంది. ఇది తెప్పోత్సవ కార్యక్రమం అందరికి తెలిసిందే. ఇది ఉగాది తర్వాత వచ్చే శుద్ధ కాదండి, బహుళ పాడ్యమి, విదియ, తదియ, ఈ 3 రోజులు ఇక్కడ ఘనంగా చేస్తారు.
మొదటి రోజు అంకురారోపణం, రెండో రోజు స్వామివారి కళ్యాణం, మూడో రోజు తెప్పోత్సవం. అదే తెప్పోత్సవం, రథోత్సవం. ఇక్కడ రథం కూడా ఉంది, ఇందా మీరు చూసే ఉంటారు. ఆ రథం కూడా ఉంది. కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి చిన్నది. ఏమిటంటే నేను ఈ ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ తెప్పోత్సవ కార్యక్రమం సంబంధించిన వీడియో మాత్రం నేను తీసింది కాదు, వేరే వాళ్ళు తీసింది. మీకు తెలియడానికి పెట్టాను, అంతేగాని ఇందులో ఏం లేదు. ఈ తెప్పోత్సవం వరకు మాత్రమే, ఇది మాత్రమే, ఈ 20 సెకండ్లు మాత్రమే నేను తీయలేదు. అది ఎందుకంటే మీకు తెలియడానికి ఏం లేదు, మీకు తెలియడానికే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. అది ఇలా జరుగుతుంది అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో నేను తీసింది కాదు. ఓకేనా? అది ఇక్కడ బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడ స్వామివారికి పంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం పద్ధతిలో ఇక్కడ పూజలు కానీ ఏవైనా కానీ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విధి విధానాలు కూడా ఆ పద్ధతిలోనే జరుగుతాయి. మరియు ఈ గుడికున్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే వారానికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా శనివారం రోజు మాత్రమే ఈ యొక్క గుడి టెంపుల్ ఓపెన్ చేయి ఉంటుంది. ఇలాగే ఇంకో టెంపుల్ కూడా ఉంది, మేము ఇదివరకు చూసాము, మాల్యాద్రి, మాలకొండ, చాలామంది వినే ఉంటారు. మాల్యాద్రి, మాలకొండ కూడా అంతే, సేమ్ శనివారం రోజే దర్శనం. ఇది కూడా అంతే, శనివారం నాడు మాత్రమే దర్శనం. ఎందుకంటే ఇక్కడ అల్లమల అటవీ ప్రాంతం కాబట్టి పులులు ఇవన్నీ సంచరిస్తూ ఉంటాయి. అంటే మాకేం కనబడలేదు, చెప్తున్నాను. పులుల కంటే నాకు కోతులు ఎక్కువ కనబడ్డాయండి. కోతులు మాత్రం బాగా కనబడ్డాయి, పులి మాత్రం ఏం కనబడలేదు. అదే పులి ఎట్లా కనబడతాయిలేండి, మనకెందుకు కనబడతాయి, వాటికి మనం కనబడుతూ ఉంటాం, అంతేగాని ఇంకేం లేదు. అది అంతా బాగుంది, దర్శనం బాగా జరిగింది. చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా సరే నేచర్ ఎలా ఉందో అనేదే చూస్తాను. సరే భక్తి అదంతా ఉంటుంది, ఉండదని కాదు, చెప్తున్నా. నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇట్లా నేచర్ నీట్గా ఉండి, ఇట్లా జలపాతాలు, కొండలు, చెట్లు ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని టెంపుల్స్ అందుకే డెవలప్ కూడా అవుతాయి. ప్రతి ఒక్కరోజు వస్తారు కదా, ఆహ్లాదంగా ఉండడానికి, భక్తిపరంగా వచ్చే వాళ్ళు ఉంటారు, ఆహ్లాదంగా ఉండడానికి కొంతమంది వస్తారు. అలాగా రకరకాలుగా ఉంటారు కదా భక్తులు కూడా, అందులో నేను ఒక రకాన్ని, అంతే. అది అంతా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, అద్భుతంగా ఉంది. శనివారం మాత్రమే రండి. అది మరీ ఎక్కువ మెట్లు కూడా ఎక్కక్కర్లేదండి ఈ టెంపుల్కి. నేను ఏదో కొండెక్కాలి, మెట్లు ఎక్కాలి అనుకున్నా కానీ అంతకేం లేవు. 40 మెట్లు ఉన్నాయి అంతే, 40-50 మెట్లు అంతే. అంతా ఎవరైనా ఎక్కచ్చు, ముసలి వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు, అంత బాగుంది. ఓకే, నేను ఎక్కలేండి, ఎందుకంటే ఒకరు పడ్డారు, అది తీయట్లా, ఎక్కట్లా, నవలగాదు అయిపోయింది. నడవలేకపోతున్నాను రా నాయన, చాలా ఉంది ఇంకా, చూడండి ఎంత ఉందో. ఈ కారు మాకు సంబంధం లేదు, కారు నాకు సంబంధం లేదు, నడుచుకుంటూనే ఇంకా. ఎవరండి మీరు కొత్తగా ఉన్నారు? ఈ కారుకు నాకు సంబంధం లేదండి, నేను నిజంగా నడుచుకుంటూనే వస్తున్నా. అయిపోయిందా? కరెక్టేనా? అండి నడవలేకపోతున్నాను, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్స్ అండి, ముందు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీ పేరేంటండి? మీ పేరేంటి? సచినా. మీ పేరేంటి? నా పేరు కిషోర్ కుమార్. అబ్బో చాలా బాగుందండి.